ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి చీఫ్ గా కొత్తగా బాధ్యత చేపట్టిన వైఎస్ షర్మిల విజయనగరం వస్తున్నారని విజయనగరం డిసిసి ప్రెసిడెంట్ రమేష్ తెలిపారు. విజయనగరం బాలాజీ నగర్ లో గల జిల్లా కాంగ్రెస్ పార్టీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు రమేష్ సురేష్ లతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 23న నగరంలో క్షత్రియ కళ్యాణ మండపంలో పార్టీ మీటింగ్ కు తొలిసారి షర్మిల హాజరవుతారని ఆయన చెప్పారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ షర్మిల రాక సందర్భంగా పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పారు. వైఎస్ఆర్ మొదట ఇచ్చాపురంలో పాదయాత్ర చేపట్టిన విధంగా షర్మిల వస్తారని చెప్పారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారు రేపు విజయనగరం 3 గంటలకి పివిజి రాజు గారి కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు పార్వతపురం మన్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముందుగా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తదనంతరం మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మూడో దిశగా రేపు సుమారుగా విజయనగరం జిల్లాలో కొన్ని చేరికలు ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్నాయి. వాళ్ళు జాయినింగ్ అయిన వెంటనే మరి ఆమె ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కార్యకర్తలకి దిశ నిర్దేశించడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. రేపు 90 రోజుల్లో ఎలక్షన్ రావడం, కేంద్ర రాష్ట్రాలు ఎలక్షన్లో రావడం తాలూకా కార్యకర్తలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏవైతే కేంద్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతలు ఉన్నాయో, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిపాలన, అలాగే కేంద్రంలో సుమారు 10 సంవత్సరాల పరిపాలన తాలూకు వ్యతిరేకలు ఏమున్నాయో అవి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనుకున్న కూడా అందరం కూడా ఆహ్వానించి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కూటికి రావాలని పిలుపు అన్ని ఇంటింటి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని నేపథ్యంలో రేపు పూర్తిగా చాలా స్పష్టంగా మేడం గారికి అందరికీ వివరిస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనడానికి నిన్న మా పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆవిడ ఏ రోజైతే ఢిల్లీలో మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగా రేపు అప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో ముగింపు సభ చేయడం జరిగింది. ఎక్కడైతే ముగింపు చేశారో ఇచ్చాపురంలో అక్కడి నుంచి వైఎస్ షర్మిల గారు రేపు ఈ జిల్లాల పర్యటన ప్రారంభం కానున్నది. అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2వ విడతగా విజయనగరం రానున్నారు. ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు ఇప్పుడున్న ఈ జిల్లాల్లో ఉన్న కార్యకర్తలను, నాయకుల్ని పరిచయాలు చేసుకొని వారి తాలూకా స్థితిగతులను పరిశీలించడానికైతే మాత్రం వస్తున్నారు. కేవలం ఆ కార్యక్రమం రేపు మాత్రం అది ఏంటంటే దానికి ఈ స్వచ్ఛందంగా కూడా కార్యకర్తలు, నాయకులు కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకన మిగిలిన పార్టీలు కూడా మా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొందరైతే టచ్లో ఉండడం కూడా జరిగింది. అవన్నీ కూడా గడిచిన రోజుల్లో మనకు రేపు వచ్చే రోజుల్లో అది తాత్కాలిక మనకు నిదర్శనం కూడా కనబడుతుంది. రేపైతే ఇంచుమించు సెకండ్ క్యాడర్ నాయకులు ఒక 10-15 మంది జాయిన్ అయ్యే పరిస్థితి క్లియర్గా ఉంది. రేపు కూడా కార్యకర్తలకి ఈ ఎలక్షన్ వరకు జరిగే పరిస్థితులను వివరించి ఎలాగా ప్రవర్తించాలి, ఎలాగా నాయకత్వం వహించాలి, ఎలాగా కార్యక్రమాలు చేయాలి, ఏ విషయాల మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్న దిశానిర్దేశాలు రేపు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.